ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్ర యువసేన ఆధ్వర్యంలో వేడుకలు స్థానిక వీరభద్రపురం కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఎర్ర యువసేన సభ్యులు అల్లాటి రాజు, పైడి రాజు, మంచాల సునీల్, కరక ప్రసాద్, గొలవెల్లి త్రిమూర్తులు, పోతుల నాగశ్రీనివాస్, మురళి, రాజు, భాస్కర అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 20 మంది వృద్ధులకు బెడ్షీట్లు, కొబ్బరి నూనె, పేస్టులు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లాటి రాజు మాట్లాడుతూ వృద్ధుల కోరిక మేరకు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించినట్లు తెలిపారు. బాగుంది అనిపించరా? నేను ఇంట్లో చేసుకున్నాంటే ఏమవుతుంది, గ్రాండ్గా వెళ్ళి చేయమంటే మీ మధ్యన జరుపుకుంటారని చెప్పి అడిగితే ఆయన రాత్రి ఒప్పుకున్నాను. ఏమ్మా ఓకే మీ ఆశీర్వాదాలు ఆయనకుంది, మీ ఆశీర్వాదాలు ఆయనకుంది. మంచి పర్వత మీకు మేము ఆర్థికంగా ఉపయోగపడతాం. రాజు రాజు ఓకే కేక్ బాగుంది. అంటే ఇద్దరు రాలేదు. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ఓకే సార్. బరువు లేదు, చాలా వెయిట్ లేకుండా కట్టడం ఏదైనా పాత న్యూస్ పేపర్ ఉంటుంది, బాగా న్యూస్ పేపర్ కట్ చేసి పెద్దవాళ్ళకి ఇవ్వండి లేదు. మీరు రాజమండ్రి లోకలేనమ్మా? అందరూ రాజమండ్రి. మరి మీ సంపత్తి వాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? రాజమండ్రిలో ఉన్నారా? బయట ఉన్నారు? ఇంచుమించు అంతా కూడా ఎవరో ఆధారం లేనటువంటి సంతోషం. మీ అందరికీ ఏదో రకంగా ఒక
షెల్టర్ దొరికింది. ఆవిడ పెద్ద మనసు చేసి చేయడం. అవునండి. తర్వాత మీకు వృద్ధాప్య పెన్షన్లు కూడా కొంత ఇస్తున్నారంట కదా. అమ్మా వాళ్ళ అమ్మగారు చూసేవారండి. చెప్పారు. చాలా గొప్ప ఆవిడండి ఆవిడ. సంతోషం. ఇటువంటి వాళ్ళు ఉండబట్టి ఇంకా 20 సమాజంలో సంవత్సరాలు అయిందంట వాళ్ళ అమ్మగారు. అవును, చెప్పారు. సరే అమ్మా, మళ్ళీ కలుద్దాం. అమ్మా, ఈరోజు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన ఎర్రా వేణుగోపాలరాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కస్తూర్బాయి అనాథాశ్రమంలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? ఈ కార్యక్రమం అలారాజు, మంచాల సునీల్, పైడిరాజు గారు, భాస్కర గారు, తిరుమూర్తులు గారు, ఎన్టీఆర్ గారు, మురళి గారు, ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఎంతమంది వృద్ధులకి మీరు సేవ చేస్తారు? 10 మందికి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? ఈరోజు వాళ్ళకి నిత్యావసర వస్తువులు, వాళ్ళకి సబ్బులు, కొబ్బరి నూనె, పేస్ట్లు, బెడ్షీట్స్, అలా అందరూ దుప్పట్లు ఇస్తున్నారండి. ఆ దుప్పట్లు వద్దు, మాకు బెడ్షీట్స్ కావాలని చెప్పారు. ఆ కోరిక మీదకే మేము ఏమేమి కావాలో అడిగి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఈరోజు.